అండి, వెల్కమ్ బ్యాక్ టు అన్నిసోను 7. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అన్నంలోకి కూడా అద్దిరిపోయే కాంబినేషన్ బీట్రూట్ ఫ్రై. బీట్రూట్ ఫ్రై అంటే నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఒక్కసారి ఇలా చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ముందుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రెసిపీలోకి వెళ్తే ముందు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి జీరా యాడ్ చేసుకోవాలి. జీరా కాస్త వేగాక ఇందులోకి మనం పచ్చిశనగపప్పుని అలాగే కొద్దిగా మినపప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త వేగాక ఇందులోకి మనం క్రష్ చేసుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 2 రెమ్మల కరివేపాకు అలాగే కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త నూనెలో చక్కగా వేగిపోయాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని యాడ్ చేసుకోవాలి. మీరు బీట్రూట్ అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బీట్రూట్నైనా తురుముకోవచ్చు. కాకపోతే ఇలా తురుముకుంటే మనకు త్వరగా ఫ్రై అవుతుంది. బీట్రూట్తో పాటు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి అంతా ఒకసారి చక్కగా కలుపుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మనం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మళ్ళీ ఒకసారి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫ్రై అనేది మాడిపోకుండా ఉంటుంది. తర్వాత ఇందులోకి గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే కొద్దిగంత ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రైలోకి బాగా కలిసేలాగా ఒకసారి అంతా చక్కగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి. అలా ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మన బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, మనం వేసిన క్వాంటిటీకి హాఫ్ క్వాంటిటీ వచ్చేసింది కదా, అంతే అండి, మన బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో పక్కన ఒక ఫ్రైడ్ ఎగ్ పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నిజంగా చపాతీలో కంటే అన్నంలోకే బీట్రూట్ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు రాగా తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ఫ్రైగా చేసుకొని కూడా తినొచ్చు. ఇలా ఫ్రై లాగా కాకపోతే కొంచెం బీట్రూట్ రైస్ లాగా కూడా చేసి ఇవ్వచ్చండి, చాలా బాగుంటుంది టేస్ట్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.